పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ రెడీగానే ఉంది. అయితే పాక్ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేల్చుతున్నారు. భారత్పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితో పాటు ఘోరీ, షహీన్, గజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత సింధు జలాలను నిలిపేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ముఖ్యంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రుల నుంచి వస్తున్న ప్రకటనలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. తాజాగా ఒక పాకిస్తాన్ మంత్రి భారత్ను అణుయుద్ధంతో బెదిరించగా మరో మంత్రి ఉగ్రవాదానికి తమ దేశం మద్దతు పలికినట్లు అంగీకరించడం కలకలం సృష్టిస్తోంది. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ భారతదేశంపై దాడి చేయడానికి తమ వద్ద 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయని బహిరంగంగా బెదిరించారు. సింధు నది జలాలను భారత్ నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హనీఫ్ అబ్బాసీ హెచ్చరించారు. పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను దేశంలోని వివిధ రహస్య ప్రాంతాలలో భద్రపరిచామని, భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నామని అబ్బాసీ తెలిపారు. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు, అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలీదు. మా బాలిస్టిక్ క్షిపణులు భారత్ను లక్ష్యంగా చేసుకుంటాయని అబ్బాసీ వ్యాఖ్యానించారు. అలాగే భారత్పై దాడికి తమ సైనిక సంసిద్ధతను వివరిస్తూనే గతంలో కొద్ది రోజులు గగనతలాన్ని మూసివేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో పడిందని, మరో 10 రోజులు అలా చేస్తే భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని అబ్బాసీ అన్నారు. అయితే ఇబ్బందులు ఎదుర్కోవటానికి తాము సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకవైపు అణుయుద్ధ బెదిరింపులు, మరోవైపు ఉగ్రవాదానికి మద్దతుపై పరోక్ష అంగీకారంతో పాకిస్తాన్ మంత్రుల ప్రకటనలు భారత్ పాక్ సంబంధాలలో ప్రస్తుత తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. పహల్గామ్ దాడి, సింధు జలాలపై భారత్ వైఖరి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి వస్తున్న ఈ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయి. అణ్వాయుధాలు కలిగి ఉండటం, బలం అనుకోవటం, ఒక వాపును చూసి బలుపు అనుకోవటం లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్తో ఏదైనా సంఘర్షణకు దిగితే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పరోక్షంగా హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధంగా ఉంది. ఈ మేరకు తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులు పరీక్షించింది. అంతేగాక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. పహల్గామ్లో ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో తన సన్నద్ధతను చాటేందుకు ఇండియన్ నేవీ తాజా పరీక్షలు నిర్వహించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు తాము సిద్ధమని ఇండియన్ నేవీ ప్రకటించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.